అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. మన్నూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వైష్ణవి టైల్స్ షాపు యజమాని అప్పుల బాధతో ఆత్మహత్యయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. దామోదర్ రెడ్డి పురుగుల మందు తాగుతూ వీడియో రికార్డు చేశాడు. అప్పుల బాధతోనే చనిపోయేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. సమాచారం అందుకున్న స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీసుకుంటే నాకు ఈరోజు ఏ పరిస్థితి వచ్చిందో నా సలహా ఇది. వాడి వల్ల నేను చాలా ఇబ్బంది పడినా. ఎన్నోసార్లు చెప్పుకున్నా. నేను ఫ్రెండ్ని అనుకుంటున్నా. హరి నేను పుట్టాంచో నేను నాకు చాలా దగ్గర మనిషి అనుకుంటా. నేను ఎప్పుడు హరిని చూసినా నా బాధలు ఎన్నోసార్లు చెప్పుకున్నా హరికి. హరి నా బాధలు కన్సిడర్ చేసినాడు లేదో తెలియదు, కానీ ఓసారి నేను అడిగిన హరిని, పిల్లలకల్లో ఉన్న హరి నాకు హెల్ప్ చేయి, నేను గడ్డన పడతాను అని చెప్పిన. పాపం తన పరిస్థితి ఎట్లున్నదేమో మనం ఏం చెప్తాం. హరి నువ్వు మంచోడు హరి, నేనైతే పుట్టాంచే నేను ఫ్రెండ్గానే అనుకుంటున్నా. హరి పరిచయం పుట్టాంచే ఎందుకు ఫస్ట్ టైం నాకు బాగా కనెక్ట్ అయిపోయినావు. నీతో స్వార్థం లేదనిపించింది నాకు. పోతున్నా హరి, ఒకటే హరి హెల్ప్ చేయి. టైల్ షాప్ పట్టే ఉంటుంది. నా భార్య బాగా చదువుకునింది హరి, ధైర్యం ఎక్కువ, స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఏమన్నా ఒక లోటు రెండు హెల్ప్ చేయి హరి, కడతాది హరి. నా బిడ్డలు చదువుకుంటారు, బాగుపడతారు హరి. ఏ ఆధారం లేదు, బయట అప్పులు తెచ్చున్నా, అందరికీ అన్యాయం చేస్తున్నా. ఆ వ్యాపారం చేసినా కట్టేస్తుంది హరి. దొంగ నా కొడుకుల దగ్గర తీసుకునే హరి, వాళ్ళకి ఎక్కువ పర్లే, కష్టపడి ఇచ్చిన చాలామంది నాకు, వాళ్ళకి కట్టాలి హరి. నీలాంటి వాళ్ళు హరి సీరన్న ఒక్కరన్నా దయతలిచి షాపు కొరత నిలబడేదానికి హెల్ప్ చేయండి. మీకు తెలిసిన చోట చెప్పండి, చెప్పండి, దండం పెడుతున్నా. కానీ బసిరెడ్డిని మాత్రం ఎంకరేజ్ చేయదన్నా. వాడి 2 లారీలు కొనింటాడు నా లెక్కతో. విశ్వాసం లేదు నా వాడికి. గొంతు మీద కూర్చుంటాడు నా, కరగడినా. అరే హెల్ప్ చేయరు, నీవు ఇప్పుడన్నా హెల్ప్ చేయరు. ఆడబిడ్డ నీ చెల్లెలు అనుకోవాలి. అందరికీ బాయ్. బసిరెడ్డి దగ్గర మెటీరియల్గా తీసుకోవద్దండి. తీసుకుంటే నాకు ఈరోజు ఏ పరిస్థితి వచ్చిందో నా సలహా. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. మన్నూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వైష్ణవి టైల్స్ షాపు యజమాని అప్పుల బాధతో ఆత్మహత్యయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. దామోదర్ రెడ్డి పురుగుల మందు తాగుతూ వీడియో రికార్డు చేశాడు. అప్పుల బాధతోనే చనిపోయేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. సమాచారం అందుకున్న స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. అయితే ఈరోజు ఉదయం అయితే ఒక దారుణం అయితే మా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట అయితే చోటు చేసుకుంటే, మొత్తానికి చూసుకుంటే రాజంపేట పట్టణంలోని మన్నూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి వైష్ణవి టైర్ షాప్ లో అయితే యజమాని దామోదర్ రెడ్డి అయితే మంగళవారం ఉదయం మొబైల్ ఒక వీడియో రికార్డ్ చేస్తూ అయితే అతను పురుగుల మందు తాగడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి అయితే అక్కడ స్థానికులు కావచ్చు, అదేవిధంగా అతను ఆత్మహత్యకి పాల్పడుతున్న విషయం తెలుసుకుని అదేవిధంగా స్నేహితులకి వాళ్ళ బంధువులు కూడా తెలియజేయడంతో ఒక్కసారి అయితే పోలీసులు కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే అక్కడ రావడం జరిగింది. అతన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే రాజంపేటలో ఉందో రాజంపేటకు కూడా తరలించడం జరిగింది. అయితే పరీక్షించిన వైద్యులు కూడా మెరుగైన వైద్యం కోసం అయితే తిరుపతికి తరలి వెళ్ళాలంటూ కూడా సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే దామోదర్ అయితే ఆత్మహత్య పాల్పడిన విషయం అయితే పూర్తిస్థాయి అయితే అప్పుల బాధ తట్టుకోలేకనే అతను చనిపోవాలని కూడా అనుకున్నారనేసి కూడా పలువురు ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా చూస్తే పూర్తిస్థాయి అయితే కుటుంబ సభ్యులు కూడా అయితే ఆ టైల్ షాపు యజమాని ఎవరైతే ఉన్నారో దామోదర్ రెడ్డి అయితే పూర్తిస్థాయి అయితే ఈ యొక్క అప్పుల బాధ తట్టుకోలేక పూర్తిస్థాయి అయితే అక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే నెలకొందని తెలుస్తుంది. విజయ్, అయితే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిస్థాయి అయితే ఆ పోలీస్ శాఖ వారు కూడా ఈ కేసును అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పరిస్థితి అయితే తెలుస్తుంది. విజయ, ప్రెజెంట్ అయిన సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే హెల్త్ కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర?
పూర్తి స్థాయి అయితే మెరుగైన వైద్యం కోసం అయితే తిరుపతికి అయితే తరలించారు. అయితే అక్కడ నుంచి ఇంతవరకు అయితే అప్డేట్ ఏమాత్రం అయితే తెలియలేదు. ఒకవేళ ఏదైనా తెలిసిన వెంటనే పూర్తి స్థాయి అయితే బీఆర్కే న్యూస్ కి అయితే ఇన్ఫాక్ట్ పెట్టడం జరుగుతుందని తెలుస్తుంది విజయ. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.